చాలామంది ఏంటంటే వ్యవసాయం చేస్తున్నాం అనేసరికి కొద్దిగా ఏం చేస్తావు, ఏదైనా ఉద్యోగం బావచ్చు కదా, చదువుకున్నా కదా అని చెప్పేసి నాకు చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకు మీ నాన్నలు చేయలేకపోయారు, నువ్వు వెయిట్ చేస్తావు అని చెప్పేసి అన్నారు. అయినప్పుడు కూడా నేను ఛాలెంజ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఏదో తినడానికి వస్తాయి కదా, ప్రకృతి వ్యవసాయం కదా, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మొదటగా మన ఆరోగ్యం బాగుంటుంది, పోనీ ఏమేమి ఇవ్వకపోయినా పిల్లలకి సరైనటువంటి ఆహారాన్ని అందించాలి అన్న కాన్సెప్ట్తో ఫస్ట్ నేను ప్రకృతి వ్యవసాయం చెప్పినట్టు నేను కనెక్ట్ అయ్యాను. చాలామంది ఎందుకు వ్యవసాయం చేయడం, సర్వీడ్ అది వేసుకోవచ్చు కదా, వాళ్ళు డబ్బులు వస్తాయి అన్నారు. డబ్బులు ఏదో ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చు, లేదా ఏదో వృత్తికి వెళ్దాం, మొదటగా మనం తిన్నాకనే పనిచేస్తే కానీ కాన్సెప్ట్తో ఇందులో రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదపరెడ్డి ముసలినాయుడు. మాది జానకిరామపురం గ్రామం, రోలుంట మండలం, అనకాపల్లి జిల్లా అండి. మాది రైతు కుటుంబం. గత 10-15 సంవత్సరాలు బట్టి కూడా మేము వ్యవసాయ ఆధారితంగానే జీవనం కొనసాగిస్తున్నాం. అయితే మాదొక 3 ఎకరాలు పొలం ఉండేది. దానిలో వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తూ, ముందు కాలంలో అయితే చెరికేసేవారు. సో రాను కాలం మారికొన్ని కొలది ఇప్పుడు కూరగాయలు అయితే వేయడం జరుగుతుందండి. ఐదు సంవత్సరాల క్రితం నేను ఇంగ్లీష్ మందులు వాడేవాడినండి. వ్యవసాయంలోకి ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ పంటలు పండించడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఏపీసీఎన్ఎఫ్ వాళ్ళు నాకు ప్రకృతి వ్యవసాయం చేయండి, అధిక దిగుబడులు వస్తాయి, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, నేలలో సారం పెరుగుతుంది, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులను కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి అంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఈ 3 ఎకరాలని నేను సెపరేట్ చేసుకున్నాను. 3 బ్లాకుల కింద కొన్ని తీగజాతి వేసుకుందాం, కొంత ఏటీఎం వాళ్ళకి వెడదాం, కొన్ని కూరగాయలు కడదాం అని చెప్పేసి నేను దాన్ని విభజించుకున్నానండి. విభజించుకొని అప్పటి నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను అన్నమాట. అయితే నేను 3 భాగాలు విభజించుకొని పెట్టుబడి గురించి ఆలోచించుకుంటా సుమారు ఒక 80 సెంట్లు ఉంటుందండి. ఆ 80 సెంట్లు కూడా తీగజాతి కింద నేను పెట్టుకున్నాను. పర్మనెంట్గా పెండల్స్ వేయించుకున్నాను, సిమెంట్ పోల్స్ వేయించుకొని, కొన్ని వెదురు బొమ్మలు పెట్టుకొని నేను మీదనే తీగ అల్లించేసుకున్నాను. తీగ అల్లుకొని తీగజాతి పంటలు కేవలం మీదలు తీగజాతి, కింద గ్రౌండ్లోని పంట వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా పొలంలో ఉన్నది మీద తీగజాతి కింద కాకర అయింది. ఆ కిందకి నేల జాతులకు వచ్చేసరికి బెండ, గోరుచిక్కుడి ఈ 2 కింద జాతి వెళ్తుంది అనమాట. మిగతా భూమి ఏదైతే ఉందో దాన్ని బెండ, మళ్ళీ దాని మధ్యలో గోరుచిక్కుడి, మళ్ళీ వంగ కూడా సెపరేట్ చేసేసుకున్నా. ఈ మిగిలినటువంటి ఇంకో ఎకరా ఉంది కదండి, దానికి నేను 5 లేయర్ పద్ధతిలో వేసుకున్నానండి. అంటే 36, 18, 9, 4.5 ఇలాగా 5 రకాలటువంటి మోడల్లో వేసుకోమని చెప్పేసి 5 లేయర్ పద్ధతి చెప్పారు. దాని తగ్గట్టు నేను ఏం చేశానంటే గొట్టు పెద్ద చేసుకొని దీనిలో ఏం చేశానంటే 36 అడుగుల్లో కొన్ని కొబ్బరి వేసానండి, తర్వాత సపోటా వేసాను, జామ వేసాను, పనస చెట్టు ఒకటి వేసాను, తర్వాత నేరేడు చెట్టు వేసానండి. అయితే పలు రకాలైనటువంటి ప్రతిదానికి కూడా ఒక మ్యాంగో తీసుకున్నంటే ఒక మ్యాంగో వేయలేదండి, దానిలోనే 2-3 రకాలు వేసుకున్నమాట. అంటే కొన్ని కూర జాతికి వేసుకున్నాను, కొన్ని ఆవకాయ పెట్టుకోవడానికి, కొన్ని పండ్ల రూపాలు అని చెప్పేసి ఇలా వేసుకోవడం జరిగింది. ఈ 3 భాగాలు విభజించేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు కూడా నా భూమి అన్నది ఖాళీగా ఉండట్లేదు, ఏదో పంట అలా వస్తున్నాయి, నిరంతరంగా మాకు ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఎటువంటి నష్టం దాని నుంచి జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ పిఎండైజ్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్యాడీ కింద ఒక 50 సెంట్లు వెళ్ళిపోతుంది. ఈ తీగజాతి కూడా నాకు బోడకాకర రాను ఒక నెల 2 నెలల్లో ఆ పంట అందుకుంటుంది. బెండ, గోరుచిక్కుడు అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేట్గా దానిలో ఇంకో క్రాప్ వేసుకొని జరుగుతుంది అన్నమాట. అయితే ఈ వ్యవసాయ విధానం అన్నది చదువుకున్న పిల్లలకి కొద్దిగా క్లిష్టమైనటువంటి పని అని.
అది ఏదో ఉద్యోగానికి పోతే బాగుంటుంది అనుకుంటారు చాలామంది. కాకపోతే ఇది తెలివిగా చేసుకోవాలి. ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, దాన్ని పురుగు నుంచి ఎలాగ అరికట్టుకోవాలనే విధానం చేసుకుంటే వ్యవసాయం అన్ని ఉద్యోగాల కంటే వ్యవసాయం చాలా మంచిది. భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాలి. ఈవేళ వ్యవసాయం చేస్తే, అది కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే భూసారం పెరుగుతుంది, మన ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నేలతల్లిని నమ్ముకొని కష్టపడి జీవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి.